రాజకీయ సిద్ధాంతం గురించి ఆయన సిద్ధాంతం గురించి కూడా చెప్తారు. ఆయన రాజకీయ సిద్ధాంతం ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. చేగువేరా మొత్తం ఆఫీస్ అంతా కూడా చేగువేరా ఫోటోలు ఉండేవి. ఆ తర్వాత మాయావతి గారితో ప్రయాణం, కమ్యూనిస్టులతో ప్రయాణం, మోడీ గారితో ప్రయాణం, ఇప్పుడు మామూలు కాషాయ బట్టలతో ప్రయాణం, ఇవాళ మళ్ళీ తెలుగుదేశంతో ప్రయాణం. అంటే రకరకాల స్టాన్సులు, పొలిటికల్ స్టాన్సులు, అంటే లెఫ్టిజం, రైటిజం, సెంట్రలిజం, ఒక ఇజం కాదండి, అదే పవనిజం. ఇక అలాగే ఎన్నికల ముందు ముక్కుపచ్చలారినటువంటి బాలిక 2017 ఆగస్టు మాసంలో క్రూరంగా అనుమానాస్పదమైనటువంటి, అంటే ఆ రోజుకి హంతకులు ఎవరో పోలీసు వ్యవస్థ సరిగ్గా పట్టుకోలేని పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభుత్వం కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి, సాధించుకున్నటువంటి ప్రభుత్వం 2017 ఆగస్టులో సుగాలి ప్రీతి అనే ఒక బాలిక, మైనర్ బాలిక మరణిస్తే వారు ఆ మరణం గురించి ఎలా వారి యొక్క ఐడియాలజీ ఉందో ఒకసారి చూసుకోండి. ఒకసారి ఆయన ప్రాగ్మటిజం ఎలా ఉందో. ఈ రోజున మనం సుగాలి ప్రీతికి జరిగిన దారుణానికి నిలబడకపోతే రేపొద్దున మన ఇళ్లలో మన బిడ్డల మీద జరిగితే మీకు మద్దతుగా ఎవరు? మనకి సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిని తీసుకుంటాం. లెట్ ఎంటైర్, ఇది నా ఒక్కటి కేసు కాదు, ఇది ఎంటైర్ సొసైటీ కేసు, ఇది సిచ్యువేషన్. మీరందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా, నాయకులు అందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్. ఇప్పుడు ఆయన నిన్న మాట్లాడింది ఉందా? నిన్న డయాస్ మీద మాట్లాడారు కదా. ఇప్పుడు గారి దృష్టిలో చేతిలో ఉంటుంది కాబట్టి మనం చూసాం. చూడండి ఒకసారి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముందు ఎలక్షన్ ముందు మాట్లాడింది మనం విన్నాం. ఎలక్షన్ మాట్లాడిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒకసారి మాట్లాడింది చూడండి. ఒకసారి ఏమన్నారు ఆయన? ఇప్పుడు కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. మీరందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా, నాయకులు అందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు, ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారి దృష్టిలో చేతిలో ఉంటుంది కాబట్టి మీరు ఇంతకు మించి దీని మీద మాట్లాడకూడదు. వాస్తవంగా నిన్న కూడా మాట్లాడారు ఆయన. అంటే నిన్న కాక మొన్న 2 రోజుల క్రితం వైజాగ్లో మొదటి రోజు మాట్లాడారు. ఏం మాట్లాడారు అనేది అది కూడా చూపిస్తాను మీకు. అంటే సుగాలి ప్రీతి కేసు ఇంకేముంది, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. సుగాలి ప్రీతికి 5 ఎకరాల, వాళ్ళ అమ్మ నాన్నకి 5 ఎకరాల పొలం ఇచ్చాం మనం, 5 సెంట్లు ఎంతో ఇళ్ల స్థలం ఇచ్చాం మనం, అలాగే వాళ్ళ నాన్నకి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాం. ఇదంతా మనం కదా ఇచ్చింది, మన పోరాట ఫలితం కదా. జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతికి ఇవన్నీ ఇచ్చారు. మనం పోరాటం చేయకపోతే జగన్ ఇచ్చేవాడా? మనం ఇప్పిస్తే మన మీదకి వాళ్ళ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ యుద్ధం చేస్తుంది, మన అల్లరి చేస్తుంది, మన మీద రాళ్ళు వేస్తుంది అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో మాట్లాడారు. ఒకసారి మీరు గమనించండి. ఒకసారి ఆయన మాట్లాడింది ఎప్పుడు సుగాలి ప్రీతి గురించి? ఎన్నికల్లో సుగాలి ప్రీతి గారు మరణించింది 2017 ఆగస్టులో.
అంటే ఆవిడ హత్యమార్చిన సుగాలి ప్రీతి అనే బాలికని హతమార్చింది 2017 ఆగస్టులో. దాంట్లో ముద్దాయిల్ని, ఆ స్కూల్ కరెస్పాండెంట్ని, వాళ్ళకి సంబంధించిన మిగతా వాళ్ళని 2017 సెప్టెంబర్లో అరెస్ట్ చేశారు. 2017 అక్టోబర్లో వాళ్ళందరికీ బెయిల్ వచ్చింది. ఏమని బెయిల్ వచ్చింది? ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ కొరిలేట్ అవ్వట్లేదు, అంటే ఆ హత్యాస్థలంలో ఉన్నటువంటి రక్తపు మరకలా లేకపోతే ఏం దొరికినాయో ఆధారాలు, లేదా తర్వాత ఆ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినాయి, అవన్నీ కూడా డిఎన్ఏ టెస్ట్లో వచ్చినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా కొరిలేట్ అవ్వట్లేదు. కాబట్టి వీళ్ళు ముద్దాయిలుగా వీళ్ళని లోపల ఉంచాల్సిన పని లేదని చెప్పని 2017 అక్టోబర్లో రిలీజ్ చేసేసారు. రిలీజ్ చేస్తే ఆయన మాట్లాడింది ఎప్పుడు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద సుగాలి ప్రీతి గారి మరణం గురించి పోరాటం చేసి జగన్ గారిని భయభ్రాంతికి గురి చేసి రాజకీయ ఒత్తిడికి లోను చేసి అవన్నీ ఇప్పించాడు అనుకుంటే, ఆయన పోరాటం ఎప్పుడుది? ఎన్నికల ప్రచారంలో. కావాలంటే ఒకసారి మళ్ళీ పెట్టండి ఒకసారి. అది మొత్తం అంతా కూడా పక్కన ఎన్నికల అభ్యర్థులే వాళ్ళందరూ, పెమ్మసాని చంద్రశేఖరు వీళ్ళందరూ పక్కన నుంచో పెట్టుకుని మాట్లాడతాడు ఆయన. ఆ ఎన్నికల ప్రచారంలో సుగాలి ప్రీతి గురించి గొంతు చించుకుని అరిచి కేకలేసి ఇవాళ ఏం మాట్లాడుతున్నారు ఆయన? వాళ్ళందరికీ ఆవిడికి నేనే న్యాయం చేసేసానన్నాడు. ఆ రోజు ఏం చెప్పాడు? 100 రోజుల్లో నేను సిబిఐ చేత ఎంక్వైరీ చేయిస్తా అన్నాడు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే వారి తండ్రి గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వటం 2022లో, అలాగే వారికి 5 ఎకరాల పొలం ఇవ్వటం, ఇంటి స్థలం ఇవ్వటం, ఇవన్నీ చేయటమే కాకుండా సిబిఐకి కూడా అయ్యా ఈ కేసుని సుగాలి ప్రీతి అనేటువంటి బాలిక యొక్క ఘోరమైన హత్యని మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి అని కూడా రాష్ట్ర ప్రభుత్వం వారిని కోరటం జరిగింది. మరి సిబిఐ అంటే మోడీ గారు మీ చేతిలోనే ఉన్నారు కదా, అమిత్ షా గారికి మీరు ఎక్కడి నుంచైనా ఫోన్ చేసి మాట్లాడగలరు కదా. సుగాలి ప్రీతి గారి కేసుని సిబిఐ టేకప్ చేసేట్టుగా మీరు ఎందుకు ప్రయత్నం చేయరు? ఇక దాని గురించి ఎక్కువ మాట్లాడినని చెప్తూ నిన్న వైజాగ్లో మొన్న ఏం మాట్లాడతారు? గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సాక్ష్యాధారాలని ధ్వంసం చేసింది అని చెప్పని మాట్లాడతారు. ఎంత కిరాతకం ఇది! పాపం కదా? మీరు సనాతని కదా, అందులో మామూలు సనాతని కూడా కాదు కదా, అన్అపాలజెటిక్ సనాతని కదా. మరి పాపం ఉండదా? పాపం చుట్టుకోదా? ఇంత పాపం మాటలు మాట్లాడితే మీ ప్రభుత్వంలో, మీరు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వంలో, మీ ప్రభుత్వంలోనేమో సుగాలి ప్రీతి గారి కిరాతక హత్య జరుగుతుంది. మీ ప్రభుత్వంలోనే ముద్దాయిలు అరెస్ట్ కాబడి కోర్టులేమో సరైన సాక్ష్యాధారాలు లేవు, డిఎన్ఏ రిపోర్ట్లు కొరిలేట్ అవ్వట్లేదని చెప్పి వాళ్ళని వదిలేస్తారు. 2019లో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం ధ్వంసం చేసిందని ఇవాళ మాట్లాడతారా? ఎన్నికల ప్రచారంలోనేమో సుగాలి ప్రీతి మరణాన్ని సిబిఐ చేత ఎంక్వైరీ చేస్తాను, న్యాయం చేస్తాను, 100 రోజుల్లో ఫైల్ మీద సంతకం పెడతానని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఆ తల్లిని ఆక్రోశంతో మీ చుట్టూ, అంటే వికలాంగురాలైనటువంటి ఆ తల్లిదండ్రులు మీ ఆఫీస్ చుట్టూ, మీ ప్రభుత్వం చుట్టూ తిరగటాకి ఆపసోపాలు పడి వాళ్ళు చిక్కి శల్యమైపోయిన పరిస్థితి, అంటే మానసికంగా కుంగిపోయిన పరిస్థితి వాళ్ళదైతే కనీసం మీరు అపాయింట్మెంట్లు ఎవరు, కలవరు, వారికి న్యాయం చేయరు. జగన్ గారు చేసిన న్యాయాన్ని మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం, దాన్ని ఏ ఇజం అంటారు? పవన్ కళ్యాణ్ గారు ఏ ఇజం అంటారు చెప్పండి? అదే ఏమి ప్రాగ్మాటిజమా ఏంటది? ప్రాగ్మెటిజం అని చెప్పి నేను చెప్తున్నారు కదా, ప్రాగ్మెటిజం ఇదేనా ప్రాగ్మెటిజం అంటే? పాప సుగాలి ప్రీతి ఏది మొన్నదా అండి? మొన్నలేండి, నేను మొన్న చేయండి ఒకసారి. పాప సుగాలి ప్రీతి ఇష్యూ. పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడతాయి అంటారు. పుళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి.
ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిడితే ఎట్లాగా? అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి? ఇలాంటి అన్యాయం జరిగిందని ఎవరికి తెలుసు? ఈ రోజున గత ప్రభుత్వం 2019, 2024లో ఒక ప్రభుత్వం మీద, అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా? ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ ఒక మాజీ ముఖ్యమంత్రిని ధైర్యం ఎవరికి లేదు. ఆ టైంలో అరెస్ట్ చేస్తే తిట్టారు. అయ్యన్నపాత్రుడు బూతులు తిట్టాడు. పార్టీ ఆఫీసులో అది ఎవరో పట్టాభి, ఏదో పట్టాభి అంటారు, ఆ పట్టాభి ఎన్ని బూతులు తిట్టాడు. అసలు తిట్టనోడు ఎవడున్నాడు? ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల్లో అత్యంత లోకువుగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పచ్చి బూతులు తిట్టింది జగన్మోహన్ రెడ్డి గారిని తప్పితే ఇంకెవరిని తిట్టారు? ఈయన తప్పితే, ఈ పోటుగాడు తప్పితే ఈయన ఎవరు తిట్టారు జగన్ గారిని అంటున్నారు. తిట్టనోడు ఎవడున్నాడు? అసలు తిట్టనవాడు ఎవడున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని? రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద. అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి, 2 చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం, ఏ ధైర్యం, ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా? మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకున్నా. నాకే సరదానా 2 లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇస్తే మన ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది? ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే జీవో రిలీజ్ చేశారు. మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి, అక్కడ ఆపేశారు. హోంశాఖ నుంచి వెళ్ళింది సెక్రటేరియట్లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు. మేము హోంమంత్రికి మేము సిబిఐకి పంపించేసాం అంటే లెటర్ చేశారు, లాక్ చేసి లాకర్లో పెట్టారు. ఇది జరిగింది. ఈ ప్రాసెస్లో ఏం చేశారు వాళ్ళకి, ఈ కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మీకు చెప్తాను. సుగాలి ప్రీతి నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఈ విషయం ఏదంటే, మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు, ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే, నాకు ఆ వ్యక్తికి శిక్ష పడాలి, ఇంకింతే ఉండాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ వెనకున్నారో, మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు, గత ప్రభుత్వం ఎలా వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే, మనం పెట్టిన ఒత్తిడి ఆ రోజు 2 లక్షల మంది మనం జనంతో తీసుకెళ్ళి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే, మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు, పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి. కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. ఆ గ్రామం కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకి అది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం. సెంటు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. పాప 2 తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది. ఇది కాకుండా, ఇది మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చినాయి. ఇవి కాకుండా నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదట చెప్పిన మాట, పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను, అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు, అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాం. ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఎలా తారుమారు చేసి ఉండాలి? ఈయన హిందూ సనాతని, అన్అపాలజెటిక్ హిందూ సనాతని. 2017 ఆగస్టులో హత్య జరిగితే 2018 సెప్టెంబర్లో ముద్దాయిల్గా చెప్పబడేటువంటి వారు ఒక 3-4 అరెస్టు చేస్తే, స్కూల్స్ కరస్పాండెంట్ని ఇంకెవరినో 2017 అక్టోబర్లో వాళ్ళు రిలీజ్ అయితే, ఎందుకు రిలీజ్ అయ్యారు? డిఎన్ఏ కొరిలేట్ అవ్వట్లేదు, ఆ హత్యాస్థలంలో దొరికిన బహుశా బ్లడ్ శాంపిల్, వీళ్ళ బ్లడ్ శాంపిల్ కొరిలేట్ అవ్వట్లేదు ఏదోని అనే కారణంతో ఆ ల్యాబ్ రిపోర్ట్తో
వాళ్ళని బయటకు వదిలినట్టుగా కోర్టు చెప్తుంది, నేను చెప్పట్లా, కోర్టు చెప్పింది. ఏమంటాడు, డిఎన్ఏ శాంపిల్స్ అవన్నీ కూడా తారుమారు చేసేసారు, డిస్ట్రాయ్ చేశారంటది. అప్పుడు ఎవడ ప్రభుత్వం? నీ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం. ఇవాళ ఉన్న ప్రభుత్వం ఆవాళ కూడా ఉంది కదా. జగన్ గారిని మాట్లాడతాడు, మా ప్రభుత్వాన్ని మాట్లాడతాడు. మనం చెప్పే అన్అపాలజెటిక్ సనాతని ఇంత పాపం మూట కట్టుకోవటం అనేది నీకు పాపం చుట్టుకోదా అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని. ఏమంటే మీకు పాపమే కదా ఇదంతా, ఇంత పచ్చి దుర్మార్గంగా అంటే పట్టపగలు ఇంత పచ్చిగా మాట్లాడటం.